హాయ్ వ్యూవర్స్. ఈరోజు సోనూ సూద్ మన భారతదేశం నలుమూలలా కూడా ఆపదలో ఉన్నారని చెప్పి ఆయనకు తెలియగానే సాయం అందిస్తూ ఉన్నాడు. దీంతో ఒకసారిగా సినిమా అభిమానులు కావచ్చు, అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అంతా ఏం ఆలోచిస్తున్నారంటే అసలు సోనూ సూద్కి ఎంత ఉందయ్యా ఈ రకంగా దానాలు చేస్తా పోతున్నాడు, వామ్మో ఎన్ని వందల కోట్లు ఉందో ఏంటో, ఈ వేలో ఎవరికి నచ్చిన వాళ్ళ వేలో స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం అల్లేసుకుంటా పోతా ఉన్నారు. మరి కొంతమంది అయితే మా హీరోలు ఇస్తారు కాకపోతే బయటికి చెప్పరు సోనూ సూద్ లాగా అని చెప్పి ఏదో బిల్డప్ ఇంకొకరు అయితే మామూలు కూడా ఇస్తూ ఉంటారు, కాకపోతే అది ఇప్పుడు అంతగా బయట చూపించడం లేదు, అంతే కొంచెం అఫీషియల్గా చెప్తున్నారు. ఇది కొంత బెటరు. ముందు చెప్పాను చూసారు, మావాడికి ఏం రావాయి మస్తు ఇస్తాడు మావాడు అన్నా, మావాడు బాగా ఇస్తాడన్నా, అయ్యో బాబాయ్ మావాడు తెగస్తాడండి బాబు, ఇది ఏది ఆ అభిమానులు చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు బయట. అయ్యా మీ అభిమానులకి మీ స్టార్లకి దండం, వాళ్ళు చేసి ఉండొచ్చు కాక తప్పులే, మంచిదే పొగుడుదాం. కానీ ఈరోజు సోనూ సూద్ మంచి పని చేశాడు కదా, ఈయన్ని మెచ్చుకుందాం. సరే మెచ్చుకోవద్దు పొగడవద్దు, సైలెంట్గా ఉందామయ్యా, ఆయన పైన ఆయన చేసుకుని ఇద్దాం. 10 మందికి మంచి చేస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? సోనూ సూద్ కొన్నటువంటి ఆస్తి ఎంత, ఇదండి వీళ్ళందరికి కావాల్సింది. యాడ్ నుంచి తెస్తాడు సామె డబ్బు అంతా అనేసి. అయ్యా అంత డబ్బేం కాదు, ఆయన దగ్గర ఉన్నది ఎంత ఏంటని చెప్పి ఈరోజు మొత్తం లెక్కలు బయటకు వచ్చాయి. 20 సంవత్సరాలుగా సోనూ సూద్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తమిళం, తెలుగు, బాలీవుడ్, హిందీ ఇవి కాకుండా మరికొన్ని వాటిలో నడుస్తుంటాడు. మెయిన్గా తమిళం, తెలుగు, హిందీ. ఓకే, 20 సంవత్సరాలుగా తను సంపాదించిన దానిలో కొన్ని హోటల్స్ పెట్టుకోవడం జరిగింది, కొన్ని మెయిన్ సిటీస్లో. ఆ హోటల్స్ మీద దేవుడి దేవాలి ఎంత కొంత డబ్బు వచ్చింది. ఇప్పుడు హోటల్స్ వ్యాపారం బాగా డల్ అయింది అనుకోండి, ఆల్రెడీ తను సంపాదించిన డబ్బు, హోటల్స్ మీద వచ్చిన డబ్బు అంతా కలగలిపితే లెక్క తీస్తే 130 కోట్ల పైచిలుకు ఉందంట. ఈ 130 కోట్లలో ఈ లాక్డౌన్ టైం మొదలైన కాడి నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, దాతృత్వం వల్ల కొంత డబ్బు ఇవ్వటం అసలు ఇది ఉంటుంది కదా, అంతా చేస్తే ఆయనకి ఖర్చు అయింది 20 కోట్లేనట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక సోనూ సూద్ అత్యద్భుతంగా ఈరోజు సేవ చేసేది ఈ సొసైటీకి అని అంతా కొనియాడుతూ ఉన్నటువంటి ఈ టైంలో సోనూ సూద్ ఖర్చు అయింది కేవలం 20 కోట్లు. మరి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళకి డబ్బు అంతా ఏమవుతుంది? వాళ్ళు ఇంకెంత ఖర్చు పెట్టవచ్చు. తర్వాత వేల లక్షల కోట్లు ఉన్నటువంటి బిలియనీర్స్, మిలియనీర్స్, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వారి దగ్గర ఉన్న డబ్బు వారు ఎంత ఖర్చు పెట్టాలి ఇక్కడ మీరు ఆలోచించండి. వారి దగ్గర ఉన్న దానిలో యాజ్ పర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ప్రాఫిట్స్లో ఖర్చు చేస్తే చాలే, బ్రహ్మాండంగా డెవలప్ చేయవచ్చే. అది చేయరు, దొంగ లెక్కలే. సో వాళ్ళది వీళ్ళది ఎన్ని వద్దండి. ఈరోజు సోనూ సూద్ లెక్కలు కావాలి అందరికీ, అంతే. ఎన్ని 100 కోట్లు ఉన్నాయి ఏందని. అయ్యా ఆయన దగ్గర ఉన్నది 130 కోట్ల రూపాయలే, అందులో 20 కోట్ల రూపాయలు ఈ లాక్డౌన్ టైంలో పేదల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఆయన దగ్గర ఉన్నట్లు కూడా ఎంతకొంత ఖర్చు పెడతానే ఉన్నాడు. ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, మీ స్టార్ హీరోలకి, లేదంటే బడా వ్యాపారులకి, లేదంటే బడా నాయకులకి చెప్పండి. మన దగ్గర డబ్బు ఉంటాం కాదయ్యా గొప్ప, ఉన్న దాంట్లో 10 మందికి సేవ చేయటం గొప్ప. అలా అని చెప్పేసి పెళ్ళాం బిడ్డలో పెట్టకుండా మొత్తం ఖర్చు మంచి అవటంలా నీ వారికి దాచుకో, వారికి ఉంచుకో, మిగిలిన దాంతో సమాజానికి సేవ చేయి, అప్పుడు నేను దేవుడు అంటారు. సోనూ సూద్ అందుకే ఈరోజు అందరి చేత దేవుడు అనిపించుకుంటూ ఉన్నాడు. మరలా చెప్తున్నా, ఆయన దగ్గర 100,000 కోట్ల ఆస్తులు లేవు, ఉన్నది 130 కోట్లే. అందులో ఆల్రెడీ 20 కోట్లు ఖర్చు పెడతాడు, మిగతా ఖర్చు పెట్టడం కూడా రెడీగా ఉన్నాడు. ఎస్, హీఈస్ గాడ్.